హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఢిల్లీ టూరిజం. అద్భుతమైన ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. మేము 3 డేస్ తిరిగిన ప్లేసెస్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. చాలా చారిత్రకమైన ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ అయితే తిరిగాము. 3 రోజులు తిరిగిన అన్ని ప్లేసెస్ ఈ వీడియోలో ఉంటాయి. చివరి వరకు చూడండి. సో చాలా చాలా సూపర్ ప్లేస్. రాష్ట్రపతి భవన్, గేట్వే ఆఫ్ ఇండియా, ఎర్రకోట, ప్రధానమంత్రి సంగ్రహాలయ, గాంధీ మెమోరియల్, కుతుబ్ మినార్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మేము వెళ్తున్న ఈ రోడ్డు ఎంబాసీ రోడ్డు. సో అన్ని దేశాలకు సంబంధించిన ఎంబాసీలు ఈ గ్రీనరీ, చైనా, అమెరికా ఇట్లా బోర్డులు రాసి పెట్టారు. ఎంబాసీ అద్భుతంగా ఉంది. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ. స్క్రీన్లో కనిపిస్తుంది ప్రధానమంత్రి హౌస్. రాష్ట్రపతి భవన్కు చేరుకున్నాము. రాష్ట్రపతి భవన్ ముందు నిలబడితే కొత్త పార్లమెంటు, పాత పార్లమెంటు కనిపిస్తుంటుంది. రాష్ట్రపతి భవన్ ఆపోజిట్ గేట్వే ఆఫ్ ఇండియా కూడా కనిపిస్తుంది, కానీ చాలా లాంగ్ ఉంటుంది. ఈ ప్రాంతం ఏంటంటే మనకు రిపబ్లిక్ డే, స్వతంత్ర దినోత్సవం అన్ని వేడుకలు ఈ రోడ్డు పైనే జరుగుతుంటాయి. చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి. అట్లాగే యోగా డే, ప్రధానమంత్రి గారు యోగా డే కూడా ఈ రోడ్లోనే గేట్వే ముందు నుంచి యోగా డే జరుపుతారు. చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూశారు కదా, స్క్రీన్లో కనిపిస్తుంది పార్లమెంటు. ఆ పక్కనే కొత్త పార్లమెంటు. ఈ రాష్ట్రపతి, మీరు చూస్తున్నారు రాష్ట్రపతి భవన్. సూపర్ ప్లేసెస్. సమాజానికి సేవ చేసేవారిని, అలాగే గొప్ప గొప్ప పనులు చేసేవారికి సో ఇట్లా ఈ రాష్ట్రపతి భవన్లోనే పద్మశ్రీ పురస్కారాలు అందిస్తుంటారు. సో చాలా గొప్ప ప్లేసెస్ అయితే ఉన్నాయి ఢిల్లీలో. చూడదగ్గ ప్లేసెస్ చాలా ఎక్సలెంట్. సో పార్లమెంటు లైవ్గా అయితే చూసాము చాలా ఏళ్ళ తర్వాత. ఫస్ట్ టైం, ఏళ్ళ తర్వాత కాదు, ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ టైం చూడడం. ఎంతమంది టూరిస్టులు వచ్చినా, ఎంతమంది ఆగి దూరం పోతున్నా కొద్దీ మంచిగా అనిపిస్తుంది. దూరం పోతుంది మంచిగా అనిపిస్తుంది. We are going to Gate of India. అన్నీ పోతే ఇండియా గేట్ ముందు ఇలా లెఫ్ట్ రైట్ గ్రీనరీ, వాటర్. ఇందులో వాటర్తో పాటు గ్రీనరీ చాలా విశాలంగా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఇంకా సబ్వేలు ఉంటాయి, కింద వాష్రూమ్స్ ఉంటాయి. చాలా సూపర్. చెప్పి అది ఇండియా గేటుకు ముందు వెళ్ళేటప్పుడు కింద సబ్వే ద్వారా వెళ్తాము. ఇక్కడ మొత్తం హిస్టరీ పెట్టారు. ఢిల్లీలో ఎప్పుడెప్పుడు నిర్మాణమైంది, గేట్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు నిర్మించారు, రాష్ట్రపతి భవనం ఎప్పుడు నిర్మాణమైంది, ఢిల్లీలో చారిత్రకమైన మన సెంట్రల్ గవర్నమెంట్ ప్లేసెస్ అన్నీ ఎప్పుడు నిర్మించారు ఏంటి అనేది ఈ సబ్వేలో మొత్తం గ్యాలరీ డిసిప్లే పెట్టారు. ఇక్కడ మీరు వీడియో ఆపి కూడా కింద ఇంగ్లీష్లో చదవద్దు. ఏ ప్లేస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేది చాలా క్లియర్గా ఆ సబ్వేలో ఏర్పాటు చేశారు. ఎక్సలెంట్. అంటే రిపబ్లిక్ డే రోజు
బాగుంది అన్నీ తీసుకునే దానికంటే ఇది ఒక్కటి తీసుకున్నా ఇండియా గేట్కు చేరుకున్నాము. గేట్వే ఆఫ్ ఇండియా. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవానుల జ్ఞాపకార్థంగా ఈ ఇండియా గేట్ని బ్రిటిష్ వారు నిర్మించారు. చాలా సంవత్సరాల పాటు నిర్మాణం జరిగింది. చాలా అద్భుతంగా ఈ ఇండియా గేటు ప్రతి ఇటుక పైన, ప్రతి రాయి పైన, మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల పేర్లు ప్రతి రాయి పైన ఉంటాయి. అదే విశేషం. ఇండియా గేట్ చూసిన తర్వాత ఆ పక్కనే సబ్వే ఉంది. అటు నుంచి వెళ్తే ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్ తిని ఇక్కడ నుంచి మళ్ళీ ఎర్రకోట వెళ్ళిపోతాము. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇది మహారాష్ట్ర టూరిజం. దేశ నలుమూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిస్టుల కోసం ఇక్కడ వాళ్ళ ఫుడ్కు ఇబ్బంది పడకూడదని అన్ని రాష్ట్రాల ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక భోజనం చేసుకొని అక్కడ నుంచి సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ చూసుకొని అక్కడ నుంచి ఎర్రకోట వెళ్ళిపోతాము. సిటీ బస్సులు అయితే చాలా వరకు అవైలబుల్లో లేవు. సో మేము 5 మెంబర్స్ కాబట్టి షేరింగ్లో ఆటో తీసుకొని గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎర్రకోట 6 కిలోమీటర్లు. సో సుప్రీంకోర్టు బ్యాక్ సైడ్ నుంచి మేము ఎర్రకోట బయలుదేరి వెళ్తున్నాము. మనం రాష్ట్రపతి పక్క నుంచి ఫైనలీ ఎర్రకోట చేరుకున్నాము. 15 ఆగస్టు రోజు ఇక్కడ ప్రధానమంత్రి స్పీచ్ ఉంటుంది. ఒక నెల ముందు నుంచే ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ ఉంటుందంట. మొత్తం ఎవరిని రానివ్వకుండా సెక్యూరిటీ పర్పస్ పరంగా ఎవరిని రానివ్వరు. కట్టుదిట్టబడిన భద్రత ఉంటుందంట. ఇక్కడ నుంచే మనకు కనిపిస్తున్న ఫ్రంట్ సైడ్ ఎర్రకోట పై నుంచి ప్రధానమంత్రి గారు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీని ఎంట్రీ ఏది కోసం ఇక్కడ వస్తామా? ఢిల్లీ టూరిజం మొత్తం తిరిగాం. ఫస్ట్ ఇండియా గేటు, పార్లమెంటు, కొత్త పార్లమెంటు, పాత పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, ఇండియా గేటు, చివరిగా లాల్ కిల్లా, రెడ్ ఫోర్టు, మన తెలంగాణలో ఎర్రకోట అంటాము. సో ఎర్రకోటతో మా ఈరోజు టూరిజం అయితే కంప్లీట్ అయింది. హోటల్ నుంచి బయలుదేరాము. ఫస్ట్ వెళ్ళేది కుతుబ్ మినార్ తర్వాత ప్రధానమంత్రి సంగ్రహాలయ. సో ఈ 2 ప్లేసెస్ చూసిన తర్వాత ఇంకెటు వెళ్ళాలి, సరోజిని మార్కెటా,
ఇంకా చాందిని చౌక ఏందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతుంది. చలో కుతుబ్ మినార్. అంత లోతులో ఉంది అది. మౌర్య దీంట్లోనే ఉండండి. క్రికెట్ టీం వచ్చినా ఏది వచ్చినా క్రికెట్ టీం వచ్చినా కూడా ఇక్కడ అవుతుంది. 10 అడుగులకు 100 అడుగుల్లోకి ఒక మనిషి ఉన్నారు. 100 అడుగులు కూడా లేదు మరి. ఇది కొత్తది పార్లమెంట్ ఆ వాళ్ళ నుంచి కనపడుతుంది. పెద్దదా అన్న మొత్తం టవరా? టవర్ కాదు, మొత్తం ఆఫీస్ కదా ఇది. अगर आप जैसे सोशल मीडिया को ही देखें जो नहीं रहा आज है तो जाएगा, उसको सर हिट होना है तो हो जाएगा, बट इन अ वेरी लेस्यूस फैशन. కుతుబ్ మినార్కి అయితే చేరుకున్నాము. ఇది ఎగ్జిట్ గేట్ అనుకుంటా. ఫైనల్లీ కుతుబ్ మినార్ చేరుకున్నాము. సో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీగా ఢిల్లీ వచ్చిన వాళ్ళు లోటస్ టెంపుల్, గేట్ వే ఆఫ్ ఇండియా, ఎర్రకోట, అలాగే ఈ కుతుబ్ మినార్ కూడా తప్పకుండా చూస్తారు. సో చాలా చారిత్రాత్మకమైన కట్టడం కాబట్టి మేము కూడా కుతుబ్ మినార్ చూడాలని అయితే వచ్చాము. ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. కుతుబ్ మినార్ ఎంట్రన్స్లోనే ఒక పురాతన కట్టడం, అంటే ఇక్కడ సెక్యూరిటీ ఉండేవాళ్ళు అనుకుంటా. అప్పటి రాజుల సెక్యూరిటీ రూము కుతుబ్ మినార్. కుతుబ్ మినార్కు టికెట్ కౌంటర్స్ ఇండియన్ టూరిస్టర్స్ 40 రూపీస్. ఆదివారం వచ్చాం కాబట్టి కుతుబ్ మినార్కు ఎంట్రన్స్ టికెట్ లేదు, ఫ్రీ అంట. సో మాకు అంటే టికెట్ కౌంటర్కి వెళ్తే అక్కడ సెక్యూరిటీ చెప్తున్నాడు, బ్రదర్ ఈరోజు ఫ్రీ, టికెట్ ఏం లేదని చెప్తున్నారు. చలో కుతుబ్ మినార్. సో కుతుబ్ మినార్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. రామచిలక. ఆదివారము ఫ్రీ అనుకున్నాము కానీ ఆదివారం ఫ్రీ కాదంట. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి సంవత్సరంలో 3 రోజులు ఫ్రీ ఉంటుందంట. అందులో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు కూడా ఫ్రీ ఉంటుందంట. అంటే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మా షెడ్యూల్లో భాగంగా సండే చూద్దాం అనుకున్నాం, వచ్చాము. సో ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా కుతుబ్ మినార్కు ఎంట్రన్స్ టికెట్ లేదు. ఎంట్రన్స్లోనే బ్యూటిఫుల్ గార్డెన్స్ అయితే ఉన్నాయి. కుతుబ్ మినార్ ఎంతో చారిత్రాత్మకమైన కట్టడం. దగ్గరికి అయితే వచ్చేసాము. పోలే బయట నుంచి చూసినాం కదా మా రోజు ఫస్ట్. వావ్, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్, చాలా చారిత్రాత్మకమైంది అనుకుంటా. ఎక్సలెంట్గా ఉంది. మనకు చార్మినార్ ఎలానో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కుతుబ్ మినార్ చూడకుండా వెళ్ళలేరు. కుతుబ్ మినార్ కనిపించిన వెంటనే మా వాళ్ళు అయితే ఇంకా కొంతమంది వీడియో కాల్ తీసుకుంటున్నారు, కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు, కొంతమంది వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఫ్లైట్లు అయితే ల్యాండ్ అవుతూనే ఉన్నాయి, దగ్గరలోనే ఎయిర్పోర్టు. విదేశీ టూరిస్టులు కూడా చక్కగా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. విదేశీ టూరిస్టులు.
బ్యూటిఫుల్ లొకేషన్స్, గార్డెన్స్, ఇంకా చెట్లు, డిజైన్ చెట్లు, ఇంకా కట్టడంటే డిఫరెంట్గా ఉన్నాయి. సూపర్. వావ్. దిస్ ఈస్ కుతుబ్ మినార్. ఈ కింది నుంచి మధ్యలో మిడిల్లో మొత్తం పైన రాశారు ఉర్దా. సో ఈ కుతుబ్ మినార్కు కింద నుంచి పై వరకు రైటింగ్లో రాయబడి ఉంది, మొత్తం ఉర్దూలో రాశారు. మామూలుగా అయితే లేదు, మనం ఆల్రెడీ ఒక 2 కిలోమీటర్స్ ముందు నుంచే కనిపిస్తుంటుంది వ్యూ. హైదరాబాద్ ఫస్ట్ టైం టూర్లో వచ్చిన వాళ్ళు చార్మినార్ కంపల్సరీ చూడాలని ఎలా అనుకుంటారో, ఇక ఢిల్లీకి వచ్చిన వారు కూడా చాలా ప్లేసెస్తో పాటు తప్పకుండా కుతుబ్ మినార్ చూసి వెళ్తారు. ఎందుకంటే పురాతన కట్టడం, ఒక మినార్ చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ కాసేపు వీడియోస్ తీసుకొని ఫొటోస్ దిగి వెళ్తుంటారు. సో ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఎంట్రన్స్ టికెట్ లేదు, ఫ్రీగానే వదిలేశారు. సో హైదరాబాద్ నుంచి ఢిల్లీ టూర్ వచ్చిన వాళ్ళైతే కుతుబ్ మినార్ చూడడం అయితే మర్చిపోకండి. సో ఈ కుతుబ్ మినార్ కంటే ఇంకా పెద్దగా ఇంకొక మినార్ కట్టాలని ప్రయత్నించారంట, అది కొంతవరకు కట్టి ఆపేశారంట. అది కూడా మినార్ సైడ్లో కట్టిన ఈ కట్టడాలు. సో అప్పట్లో వెయిటింగ్ హాల్స్ అనుకుంటా, అంటే ఈ మొఘల్స్ని కలవడానికి వచ్చిన వాళ్ళు ఇలా ఇక్కడ కూర్చోవడం, ఇక్కడ వెయిటింగ్ చేయడం, ఆ టైప్ ఆఫ్ ఉండొచ్చి ఈ సైడ్లో ఉండే కట్టడాలు. ఫ్రెండ్స్, కుతుబ్ మినార్ ఈ అద్భుతమైన కట్టడం, లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా మొఘళ్ళు పాలించే వాళ్ళు సో 1199 సంవత్సరంలో ఈ కట్టడం స్టార్ట్ చేశారు. ఇది ఒక 3 తరాలు నిర్మించారు, మనకు ఒక 5-6 ఏళ్ళలో అయిపోలేదు. 1199 నుంచి 1368లో పూర్తి చేశారు వాళ్ళ వారసులు. 2-3 తరాల తర్వాత 2-3 తరాలు వాళ్ళ వారసులు కంప్లీట్ చేశారంట. సో ఇది చాలా చరిత్ర, అంటే మన గూగుల్లోకి వెళ్తే ఇంకా చాలా చరిత్ర ఉంటుంది. సో ఇది కుతుబ్ మినారు. మేము మా హోటల్ నుంచి ఇక్కడికి చేరుకొని కుతుబ్ మినార్ అయితే చూసాము. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు, నేచర్ టూర్ ఆస్వాదించే వాళ్ళు, చారిత్రక కట్టడాలు చూడాలనుకునే వాళ్ళు కుతుబ్ మినార్ చూడడానికి రావచ్చు. బాబు సైనికులు నిలబడేది అట్లే వాళ్ళు, అంటే ఆయన ఎంతసేపు డ్యూటీ ఉంటుంది అంతసేపు నిలబడాలి అంతే. ఈ గోల్కొండ లాగానే ఉంది కదన్నా చూస్తుంటే. అంటే ఇవి కూడా ఇగో అన్ని తేలిపోతున్నాయి, కట్టడం 100 సంవత్సరాలు అయిపోయింది కదా, ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన కొద్దీ ఇది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లొకేషన్ పరంగా. లోపల లొకేషన్ గోల్కొండనన్నా. కట్టడాలు అవే ఒకరినొకరు పైకోవడానికి గేటు. జైలు లాగా ఉంది కానీ జైలు కాదు, స్టెప్స్ ఉన్నాయి పైన. సేమ్ గోల్కొండ లోపల నుంచి. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా ఎండ కూడా మధ్యాహ్నానికి చాలా ఎండ ఎక్కువ అవుతుంది. అందుకే మేము ఎర్లీ మార్నింగ్ 8 o'clock బయలుదేరాం తిరగడానికి. దాదాపు మధ్యాహ్నం వరకు తిరుగుతాం అనుకుంటే, ఆ తర్వాత చూడాలి టెంపరేచర్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఈరోజు మనం టూర్ వెళ్తున్నాం కదా, ఈ కుతుబ్ మినార్ కానీ, ప్రధానమంత్రి సంగ్రహాలయం కానీ, ఇవన్నీ తిరుగుతాము. సో ఇవన్నీ కరెక్ట్గా ఎడిట్ చేసుకోవాలి, అంటే అన్ని సీరియల్గా ఎడిట్ చేసేసి అవి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత
ఇంకా ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా స్టోరేజ్ నుంచి డిలీట్ చేశాను. ఓకే. అట్లా డిలీట్ చేస్తూ ఉంటేనే ఇప్పుడు ఇట్లా ఫోన్లో ఆ వీడియో తీసుకోవడం అవుతుంది. ఇంకేం డిలీట్ చేయకుంటే ఇది స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియోస్ తీయలేము. సో ఇది ఫోన్లో వీడియో తీసుకునే యూట్యూబర్లు దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఎడిట్ అయిపోయి అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేస్తూనే ఉండాలి, డిలీట్ చేస్తూనే ఉండాలి. సో అది సో కుతుబ్మినార్ లోపల చాలా పెద్ద చెట్టు, మేడి పండ్లు, రాయి చెట్టు కాదు మేడి చెట్టే. మేడి పండ్ల లాగానే ఉన్నాయి కానీ టైప్ ఆఫ్ ఉండొచ్చు. సో ఏదైతే నేముంది చాలా పెద్ద చెట్టు, మర్రి చెట్టు టైప్ ఉంది కానీ మేడి చెట్టు అదే కదా, అంతే. మేడి పండ్ల టైప్ ఉన్నాయి, మేడి చెట్టు అనుకున్నాము. టైప్ ఆఫ్ ఏదైనా ఉండొచ్చు కానీ చాలా పెద్ద చెట్టు లోపల. దీని కూడా టూరిజం కేంద్రంగానే కాపాడుకుంటూ దీన్ని గ్రీనర్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. అయ్యి చెప్పన్నా చెట్టుకేసారు గూడు కట్టినట్టు పిట్టదో ఉంటాయన్నా ఉడుతుంది ఇదా మనం తేనీయలేము అనుకున్నాము. కాదు 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 కాలాజీ మదర్సా. ఇది మస్తుంది వ్యూ. ఇది నీడ కూడా మంచిది, నీడుంది ఈ నుంచి. అంటే ఇది కట్టిందే ఇక్కడ నుంచి ఇట్లా కనిపించడానికి 4 వైపులా మన తాజ్మహల్ టైపు. ఏ ఫ్లైట్ వస్తుంది, ఫ్లైట్ 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 విమానం వస్తుంది. అంటే కుతుబ్మినార్ గుద్దుతుందేమో మనకు అనిపిస్తుంది కానీ ఇంకా చాలా హైట్లో ఉంటుంది. బాయ్ సౌదీ ఫ్లైట్. $1211 నుంచి 36 వరకు ఏందనేది సన్ ఇన్ లా అండ్ స్టార్ట్ చేసింది ఇదే. మొత్తము ఉర్దూలోనే ఈ అక్షరాలన్నీ మొత్తం ఉర్దూలో రాసి ఉన్నాయి. ఈ ఉర్దూ వచ్చిన వాళ్ళే చదువుతారు అనుకుంటా. డిజైన్ కుతుబ్ మినార్ నిర్మించిన వారి మెమోరియల్ అంటే సమాధి. అండర్ గ్రౌండ్ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇదంతా ప్రభుత్వాలు లాగలేసాయి. ఒకప్పుడు హిస్టరీది, రాజులు, రాజరికాలు, మొఘళ్ళు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం. సో ఈ ప్లేస్లన్నీ ఇలా టూరిస్టులు చూడడానికి పనికొస్తున్నాయి. సో ఈ ఢిల్లీలో ఉండే కుతుబ్ మినార్, మొఘళ్ళు పాలించారు కుతుబ్ మినార్, లాల్ కిల్లా, తాజ్మహల్, ఇవంతా ఈ నార్త్లో ఢిల్లీ కేంద్రంగా చుట్టుముట్టు వీళ్ళు పాలించారని అర్థమవుతుంది. ఈ కట్టడాలు వాళ్ళు పాలించిన రోజులలో వాళ్ళ గుర్తులుగా ఈ కోటలు, మినార్లు ఇవన్నీ నిర్మించుకున్నారు. ఇలా వాళ్ళ సమాధులు. సో ఇవన్నీ పోయినాయి. రాజరికాలు, అణిచివేతలు ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఉన్నాము. అప్పుడు పరిపాలించిన ఈ చారిత్రక కట్టడాలన్నీ ఇప్పుడు మన భారత ప్రభుత్వం, అది స్టేట్లో ఉంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ చారిత్రక కట్టడాలన్నీ టూరిస్ట్ ప్లేస్గా అయితే అలాగే వదిలేయడం జరిగింది. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, మన దేశంలో ఉన్న వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, మన 29 రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి కానీ వచ్చిన వాళ్ళకు ఇవి ఒక టూరిస్ట్ ప్లేస్గా ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది కాబట్టి ఎంట్రన్స్ టికెట్ ద్వారానే కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంటుంది. కాబట్టి ఈ అప్పటి కట్టడాలన్నీ ఈ టూరిస్ట్ ప్లేస్గా అయితే అలాగే ఉంచారనుకోవచ్చు మనం. సో అట్లా చూసుకుంటూ గార్డెన్లకు వచ్చాము. మళ్ళీ ఒకసారి ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో దిగి చలో ప్రధానమంత్రి సంగ్రహాలయ అంటే బాయ్ ఫ్రెండ్స్. చలో ప్రధానమంత్రి సంగ్రహాలయ.
ఏ బ్లాక్ ఇది ఏ బ్లాక్ బి బ్లాక్ బ్లాక్ అదే బ్లాక్లో ఉంటుంది అదే దాంతో పాటు రావచ్చు మీ దగ్గర మన అది రాసిందా అసోసియేషన్ చిన్న అనిపిస్తుంది కదా ఎంత క్రికెట్ ఆడుతున్నా అది చిన్న ఏం లేదు. ఇది రౌండింగ్ అన్న రౌండింగ్ కూడా ఇంత పెద్ద ఉన్నా రావు ఇట్లా మళ్ళీ ఇట్లా పెద్ద ఉన్నాడు ఢిల్లీ సిటీ చూస్తున్నాను ఢిల్లీ సిటీ రెండోసారి చూస్తున్నాను ప్రధానమంత్రి సంగ్రహాలయంకి వెళ్దాం అనుకున్నాం, అనుకోకుండా రాజ్ఘాట్కి వచ్చాం. గాంధీ దర్శన్ మ్యూజియం అంటే గాంధీ మెమోరియల్, గాంధీ సమాధి దగ్గరికి వచ్చాం. సో చూద్దాం. ఇది కూడా చూడాలని ఉండే షెడ్యూల్లో, సడన్గా రాజ్ఘాట్ అంటే ఆ గాంధీ తాత మెమోరియల్ కూడా చూద్దామని చెప్పి దిగిపోయినాము. స్కూల్ పిల్లల్ని మెమోరియల్ చూడడానికి తీసుకొచ్చారనుకుంటా. స్కూల్ పిల్లల టూర్. ఈరోజు క్రౌడ్ స్కూల్ పిల్లలు చాలా ఉన్నారు. ఆయా స్కూళ్ళ యాజమాన్యాలు పిల్లలకు ఈ చారిత్రాత్మకమైన గాంధీ మెమోరియల్ చూపించడానికి తీసుకొచ్చారనుకుంటా. విదేశీ టూరిస్టులు అయితే చాలా ఉన్నారు స్కూల్ పిల్లలతో పాటు. విదేశీ టూరిస్టులు అయితే మొత్తం ఓల్డ్ మెన్స్ సంసారాలన్నీ ఎన్నికైన తర్వాత ఇలా తిరగడానికి ఎవరైనా వెళ్ళొచ్చు. నా ముందు వెళ్తున్న వాళ్ళు కూడా విదేశీ టూరిస్టులు. సో గాంధీ తాత సమాధి దగ్గరికి అయితే చేరుకుంటున్నాము. లోపలికి వెళ్ళలేదు, ఇంకా ఆల్మోస్ట్ ఎంట్రీ అయిపోయాము. ఈ సండే మొత్తం స్కూల్ పిల్లలే ఉన్నారు రాజ్ఘాట్లో. వావ్, ఎంట్రన్స్ అదిరిపోయింది. ప్యూర్ గ్రీనరీ, లొకేషన్ సూపర్. వావ్, గాంధీ తాత సమాధి. ఇట్లా చుట్టూ తిరిగి మేము కింది కూడా వెళ్తాము. అక్కడ దీపం వెలుగుతూనే ఉంది. గాంధీ మెమోరియల్. వావ్, సూపర్ సూపర్. హలో నైస్. గ్రీనరీ తోటి అందం. ఏ మెమోరియల్ అయినా ఏ ప్లేస్ అయినా ఇక్కడ చుట్టూ గ్రీనరీ గార్డెన్స్ తోటి అందంగా ఉంటుంది. ఇక్కడ బాగా ఏర్పాటు చేశారు. చాలా డిఫరెంట్గా ఉంది మెమోరియల్ అయితే. గ్రీనరీ ఎక్సలెంట్, సూపర్ గ్రీనరీ. ఇంటర్ కూడా ఎంత బాగుంటుంది. ఇంటర్ కూడా నైస్. ఇంటర్ సమాధి చేతులు పెట్టు, తెలుసు అక్కడ చూడదు, ఫోన్ దిక్కు చూడదు, స్టైల్గా ఫోన్ దిక్కు చూడదు. ఇట్లా పోదామా అట్లా పోదామా? సరే, ఇటు నుంచి వెళ్దాం. వావ్, సూపర్. డైరెక్ట్ గాంధీ జయంతి రోజా కారు వస్తుంది, అందరూ రౌండ్ ఉంటుంది ఒకటి, ఆడ పెట్టి పోతున్నాడు.
బుర్ర బుక్క కారు ఎట్లా వస్తుందో తెలియదు, లోపలికి ఎట్లా తీసుకొస్తారో తెలియదు మరి. అక్కడ వేరే దిక్కు చెప్తారా మోడీది కారు ఎట్లా వస్తుందో లోపలికి. ఇట్లనే ఇట్లా లోపల దాకా ఆడికి పోతుంది. అదే దారి ఉంది కారు నీకు ఇంత వచ్చింది దారి. నేను అడగడనా హలో డాడీ అనేది అంతా కారు పోతుంది, డాడీ అనేది అంతా కారు పోతుంది. నేను న్యూస్ అప్పుడప్పుడు లైవ్ చూస్తే కొన్ని న్యూస్ సెక్యూరిటీ ప్రాబ్లం దిగని ఆయన ప్రోటోకాల్ అంటారు కానీ అర్థమైందా గవర్నమెంట్ కాదు ప్రోటోకాల్ అట్లా ఉంటుంది ఇది సీఎం అందుకే వీడియో కాలు వావ్, స్వతంత్ర పోరాటం కరెంట్ గాంధీ call the place of poorest and the most helpless. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో గాంధీ తాత మెమోరియల్ దగ్గరికి వచ్చాము అండ్ న్యూఢిల్లీ. చుట్టూ గ్రీనరీ చాలా చాలా డిఫరెంట్. మనకు ట్యాంక్ బండ్లో ఎన్టీఆర్ మెమోరియల్, చెన్నైలో జయలలిత మెమోరియల్, ఒక్కొక్క మెమోరియల్ ఒక్కొక్క డిఫరెంట్, ఏ దీనికి పోలిక లేదు. ఇక్కడ గాంధీ తాత మెమోరియల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మా వాళ్ళంతా చూస్తున్నారు. దిస్ ఇస్ గాంధీ మెమోరియల్. నిజంగా నాలుగు పెట్టు దీపమే. దీపం వెలుగుతూ ఉంది. లోపల గ్లాసెస్ అంతా ప్యాక్ ఉంది. ఇక్కడ పాట కూడా ప్లే అవుతుంది హిందీలో. రఘుపతి రాజా రాజారాం పతీత పావన సీతారాం అనే సాంగ్ అయితే ప్లే అవుతుంది ఇక్కడ. ఢిల్లీలో ఏ ప్లేస్కి వెళ్ళినా మన వాళ్ళతో పాటు విదేశీయులు పెద్ద మొత్తంలో ఉంటున్నారు. ఎందుకంటే దేశ రాజధాని కాబట్టి ఆ మాత్రం ఉంటారు. ఇట్లనే ఉండాలి మన ఇతనే గాంధీ దర్శన్. చిన్నప్పటి నుంచి అన్ని చేసి ఇక్కడ గ్యాలరీ ఏర్పాటు చేశారు కదా మొత్తం. అంటారు మంచు ఉన్న ప్రదేశాలను ఇదంతా లండన్ ఈ విధంగా ఉండాలి మనోడు. అది గాంధీ దర్శన్ మ్యూజియం. మ్యూజియం ఎట్లా ఉంటుందో ఏమి తెలియదు. చూసుకుంటే లోపలికి వచ్చాము. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. చాలా చాలా పెద్దగా ఉంది. మొత్తం 3000 ఫోటోలు ఉన్నాయి. 3000. ఏమర్థమైందని మ్యూజియం చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా, నీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అంటే తన జీవితం మొత్తంలో జరిగిన మెసేజ్ను వార్తాపత్రికలలో కానీ ఫోటోల ద్వారా కానీ వాటిని తెలియజేసారు మ్యూజియం. ఆయన గాంధీ చేసిన పోరాటాలు కానీ, ఇంకా తను ఎదుర్కొన్న పోరాటాలు, సత్యాగ్రహాలు, తన అంటే డే 1 నుంచి తను చనిపోయే వరకు టోటల్గా తన జీవితం మొత్తం ఏం జరిగింది అనేది ఒక సూపర్గా అయితే ఈ మ్యూజియంలో అయితే చాలా చాలా అంటే దాదాపు అంటే అక్కడ కెమెరా అలా ఉంది కానీ వీడియోలు తీసుకోవద్దని చెప్పారు. ఓన్లీ ఫోటో అలా అని చెప్పి ఫోటోలు తీసుకున్నాం. అందుకే లోపల వీడియో తీయలేకపోయినాము. చాలా పెద్ద ఉంది. గాంధీజీ తన జీవితం మొత్తంలో ఏం చేశాడు అనేది క్లియర్ కట్గా చూపించారు. సో వచ్చిన వాళ్ళు సమయం ఉంటే తప్పకుండా చూడండి. గాంధీ తాత మెమోరియల్ అయితే చూసాము. మళ్ళీ నెక్స్ట్ ప్రధానమంత్రి సంగ్రహాలయం వెళ్తాము. నీకు ఎట్లా అనిపించింది మెమోరియల్?
మెమోరియల్ ఒక మెమొరీ బాగుంది. మెమోరియల్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇట్లా ఉంటుంది అనుకోలేదు. మెమోరియల్ అంటే ఉంటుంది అనుకోవచ్చు. మనకి హైదరాబాద్లో ఎన్టీఆర్ మెమోరియల్ ఒకలా ఉంటుంది, మన చెన్నైలో మెరీనా బీచ్ జయలలిత మెమోరియల్ ఒకలా ఉంటుంది. సో ఇక్కడ మొత్తానికి చాలా డిఫరెంట్గా ఉంది. సో చుట్టూ 4 రౌండ్లు వేసి తిరిగి ఫొటోస్ దిగి చూసాము. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే రామ్ ఇంపాసిబుల్, ఎందుకంటే చాలా లాంగ్ మన తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీ. ఇలా వచ్చే అవకాశం కుదిరింది, వచ్చాం, చాలాసేపు చూసాం, ఫోటోలు అయితే దిగాము. సో ఢిల్లీ వచ్చిన వాళ్ళకి చూడాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా రాజీవ్ గాంధీ మెమోరియల్ ఉంది, ఇందిరాగాంధీ మెమోరియల్ ఉన్నాయి. సో మాకు సమయం కుదిరితే అక్కడ కూడా వెళ్తాం. సో మీకు సమయం ఉంటే ఢిల్లీ వచ్చిన వాళ్ళు అన్ని మెమోరియల్ అయితే చూడండి. గాంధీ మెమోరియల్ దగ్గర కూడా రండి. చలో ప్రధానమంత్రి సంగ్రహాలయ. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి సంగ్రహాలయ చూద్దాం లోపల ఎలా ఉందో. మంగళవారం నుంచి ఆదివారం వరకు, టైమింగ్స్ వచ్చి 10 AM to 6 PM. ప్రధానమంత్రి సంగ్రహాలయం లోపలికి వెళ్ళి వచ్చాం. వీడియో అలవ్ లేదన్నారు, ఓన్లీ ఫోటోనే తీసుకున్నాం. అట్లా ఎంటర్టైన్మెంట్ పురాతన కాలంలోకి వెళ్ళి వచ్చినట్లుంది. చాలా చాలా సూపర్గా ఉంది. ప్రతి ప్రధానమంత్రి వారి పరిపాలన కానీ పెన్నులు కానీ టోటల్ మన ఇండియా క్యాపిటల్ సిటీ ఢిల్లీలో ఉన్నాము. ప్రధానమంత్రి సంగ్రహాలయ ఇక్కడ ప్రతి ప్రధానమంత్రికి సంబంధించి ఈ సంగ్రహాలయ అంటే మ్యూజియంలో చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా ఎక్సలెంట్ అనిపించింది. 100 రూపాయలు ఎంట్రీ టికెటు. సో చాలా చాలా మంచిగా అనిపించింది. సో ఢిల్లీ వచ్చిన వాళ్ళు చాలా కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ అయితే ప్రధానమంత్రి సంగ్రహాలయ. ఎలా ఉందన్నా నీవు? అంటే లోపల ఏమేమి నచ్చింది నీకు? అంటే మొత్తం మన ఒక్క ఉదాహరణ చెప్పాలంటే ఆధార్ కార్డు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, నేషనల్ కోసం సంక్షేమ పథకాలు కానీ, మనకు వరల్డ్ కప్ వచ్చి హాకీ, ఫుట్బాల్ కప్పు, అంటే ప్రతిదీ మన దేశాన్ని మనం సాధించిన ప్రతి ఒక్కటి ఈ మ్యూజియంలో చాలా అద్భుతంగా పొందుపరిచారు. చాలా ఉన్నాయి. అంటే చెప్పడం కంటే చూస్తేనే ఇంకా చాలా మంచి థ్రిల్లింగ్ అయితే వస్తుంది. సో ఇది మా ఈ ఢిల్లీ టూర్లో ప్రధానమంత్రి సంగ్రహాలయం చూడాలనుకున్నాం, చూసాము. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది అన్న. వినయ్ బాగా అనిపించింది అన్న. మాకు ఇలా మోడీ అనిపించింది కదా, ఇంకా మంచిగా అనిపించింది. అందరు ప్రధానమంత్రులు ఉన్నారు, ప్రెజెంట్ మోడీతో కూడా ఫోటో తీసుకున్నారు అందరూ. సో అది ఇంకా కొంచెం బాగా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది అన్న? చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచి ఉన్న ప్రధానమంత్రులు ప్రజెంట్ ఉన్న దానికి నేను చదువుకున్న రోజుల్లోనే అవన్నీ గుర్తొచ్చినాయి. ప్రతి స్కీమ్ ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏ విధంగా అయితే అమలు చేసిందో అవన్నీ గ్యాలరీలో చూసినాము. మా నాన్న చెప్తుండే పాత ప్రధానుల గురించి, అవన్నీ చూస్తే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. చాలా మంచిగా అనిపించింది. సో ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా చాలా సూపర్గా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నాకు ఇంకా మంచిగా అనిపించింది. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ టూర్కు సంబంధించిన మా కొన్ని గ్రూప్ ఫొటోస్తో పాటు మహాత్మా గాంధీ మ్యూజియంలో ఉండే ఫొటోస్, ప్రధానమంత్రి సంగ్రహాలయ, ప్రధానమంత్రి మ్యూజియంలో ఉండే అత్యంత ముఖ్యమైన ఫొటోస్ దింపి ఈ వీడియో చివరిలో అయితే యాడ్ చేసాము. ఒక్కొక్కటి చూడండి. చాలా చాలా వాల్యుబుల్ ఫొటోస్, చాలా చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే ఫొటోస్ అయితే వీడియో చివరిలో యాడ్ చేసాము. గాంధీకి సంబంధించిన ఫొటోస్, గాంధీ మ్యూజియంలో తను చేసిన పోరాటాలు కానీ డే 1 నుంచి తన మరణం వరకు, అలాగే ప్రతి ఫోటో గాంధీ మ్యూజియంలో, అట్లాగే ప్రధానమంత్రి సంగ్రహాలయ అందులో కూడా అంటే మన భారతదేశ హిస్టరీ మొత్తం మనం ఇప్పటివరకు ఏమేమి విజయం సాధించాము, మనం వరల్డ్ కప్ కానీ హాకీ కానీ, మనము ఆధార్ కార్డు ఎప్పుడు మొదలుపెట్టాము, ఇంకా ప్రతిదీ ఇండియా సాధించిన ప్రతి విజయము మ్యూజియంలో ఉంటుంది. అట్లాగే ప్రధానమంత్రులు వాళ్ళు తీసుకున్న ఖచ్చితమైన నిర్ణయాలు కానీ, వాళ్ళు పరిపాలించిన తీరు కానీ, సో అందరి ప్రధానమంత్రుల హిస్టరీ అన్నిటికి సంబంధించిన ఎంతో విలువైన ఫొటోసు, వారు మరణించిన ఫొటోసు, అట్లాగే మనకు స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా స్వాతంత్రం వచ్చినప్పుడు ఉండే ఫొటోసు, ఇందిరాగాంధీ బెడ్రూమ్ అండ్ ఇలా చాలా విలువైన ఫొటోస్ అయితే ఉన్నాయి. అప్పటి ఇంగ్లీష్ పేపర్లో ఇక్కడ మ్యూజియంలో అలాగే పెట్టారు. ఇంకా వీడియో చివరిలో యాడ్ చేసిన ఈ ఫొటోస్ అయితే చాలా చాలా వాల్యుబుల్. సో మీకు ఎలా అనిపించింది వీడియో? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్.